అన్న క్యాంటీన్లు ఎంత పెట్టాడని పేద సాధువులు కూడా తింటారు అన్న క్యాంటీన్ ఇంకా తెలపలే మీద అదే బంగ్లా మిల్తాలే ఓకే ఓకే ఓకేనా అనుసరించండి, ఆచరణలో పెట్టుకోండి, తద్వారా మంచి ఫలితాలను సాధించండి అని చెప్పేసి కూడా రైతాంగాన్ని కోరుతా ఉన్నాం. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని కృతనిశ్చయంతో కూటమి ప్రభుత్వం ఉంది. మా కూటమి ప్రభుత్వం నాయకులు కూడా మండల నాయకులు కూడా చెప్తున్నారు, ప్రతి వారము 2 రోజుల పాటు రైతు సేవా కేంద్రాల్లో మీరు కూడా కూర్చోండి. అధికారులతో పాటు అన్ని మండలాల్లో కూడా వ్యవసాయ అధికారులకు మేము ఆదేశాలు ఇస్తా ఉన్నాం. మన నియోజకవర్గంలో వారంలో 2 రోజుల పాటు వ్యవసాయ అధికారులు రైతాంగానికి సంప్రదింపులు జరపడానికి కానీ, లేదు సూచనలు సలహాలు ఇవ్వడానికి కానీ, లేదు వాళ్ళ సమస్యల్ని విని పరిష్కారానికి కానీ వారంలో 2 రోజుల పాటు ఈ మండలంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల్లో మీరు కూర్చోవాలని చెప్పేసి, ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతాంగానికి వెన్నుదన్నుగా ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేవలం అధికారులే కాదు, మా నాయకులు కూడా చెప్తున్నారు, మనం అన్ని ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసినాం కదా వాళ్ళు ఓట్లేస్తారు, లేదంటే డబ్బులు నీళ్ళు ఇచ్చేసినాం కదా ఓట్లేస్తారు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. వాళ్ళకి ప్రతి అడుగులో కూడా ఈ ప్రభుత్వం వారికి అండదండగా ఉంది, మేము ప్రతి ఆలోచనలోనూ అండదండగా ఉన్నామనే నమ్మకాన్ని కల్పించినప్పుడే వాళ్ళు కూడా ఫలితాన్ని రాబట్టుకోగలుగుతారు, మనతో పాటు నడవగలుగుతారు. వాస్తవమైన నాయకులు కూడా గ్రహించుకోమంటాడు. ఒక 2 గంటలు కూర్చుని రైతు సేవా కేంద్రాలు, తద్వారా ఆ రోజు అధికారులు ఉంటారు. రైతులకు కూడా మొదటి వారంలో మీకు ఎక్కువగా రైతులు రాకపోతుంటే తెలియకపోవడం వల్ల 2వ వారమో 3వ వారమో వాళ్ళే వచ్చే పరిస్థితి వస్తుంది. మీరు ఎక్కడ పోయి సిట్టింగ్ కాపీలు లాక్కొని అల్లాలు కొట్టే కంటే రైతు సేవా కేంద్రాల్లో కూర్చుంటే మీకు గౌరవం పెరుగుతుంది, రైతులకు మంచి జరుగుతుంది. కాబట్టి అదే కాకుండా మామూలుగా రైతులందరూ కూడా అమాయకులు ఎక్కువ, చాలా మంది వాళ్ళకి ఏమొస్తానో తెలియదు. ఇందాక లెక్కలు చెప్పినాడు, ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని మిమ్మల్ని అడుగుతాను స్పష్టంగా, ఈ మండలంలో ఎంత యూరియా ఇచ్చినారో మీకు ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు యూరియా ఇచ్చినారు? అసలు ఇందాక ఒక ఆయన చెప్పినాడు, పిల్లోడు అడిగినాడు మమ్మల్ని, ఉన్నాడు సరే మళ్ళీ బంగ్లా ఉన్నా అని, బంగ్లాలే అడిగింది వాడు, ఇల్లు అడగలే బంగ్లానే అడిగింది వాడు. అంటే పిల్లల్లో ఉండే చైతన్యం మన నాయకుల్లో లేదు. 2004-2009 మధ్యలో రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున హౌసింగ్, ఏదైతే పేదవాళ్ళ గృహాలు ఉన్నాయో దాంట్లో పెద్ద కుంభకోణాలు చేసినారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ రోజున వీవో లీడర్స్ ని మీరే పెట్టుకొని వాళ్ళ రేషన్ కార్డు ఇప్పించుకొని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పేరు మీద ఇల్లు కట్టిస్తామని చెప్పేసి మంజూరు చేయించుకొని బిల్లులు తీసేసినటువంటి ఘటనలు పోకలు. ఈ రోజున వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇల్లు మంజూరు కానటువంటి పరిస్థితి, ఇల్లు లేకుండా మిగిలిపోయేటువంటి వాస్తవ పరిస్థితులు ఉన్నాయి. అక్కడే మన నాయకులు ఆలోచన చేసుకోవాలా. 10కి 10 సార్లు చెప్పినా నేను, మీరు పని చేయండి, నా డేటా ఇవ్వండి, వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లా ఇల్లు లేకుండా ఉండకూడదు, వాళ్ళకి మంచి చేయాలనే ఆలోచనతోనే సంబంధిత మంత్రి అయినటువంటి పులుసు పార్థసారథి గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. మా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగింది. అప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నాడు. ఆయన అడిగితే మీరు నాకు అవి ఇవ్వండి, నేను విచారణ చేయించి నిజంగా ఇల్లు పోగొట్టుకొని వాళ్ళకు మోసపోయినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇల్లు ఇద్దామని చెప్పేసి చెప్పినాడు. అక్కడ మీరు నాయకులు పనిచేయడం లేదు. ప్రభుత్వం నుంచి అధికారులు అందజేసేది వాళ్ళు రొటీన్లో చేస్తూ ఉంటారు. రాజకీయ వ్యవస్థలో ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే మనం డబ్బులు ఇస్తాము, మందు పంచుతాము, ఓట్లేమంటే అది మన బాధ్యత కాదు. దాని గురించి ఎక్కువ ఆలోచన చేయకూడదు. అధికారం ఉన్నప్పుడు ప్రజల కోసం ప్రభుత్వాలు చేసే పథకాల్ని వాళ్ళకు అందజేసే విధానంలో మనకు అవగాహన ఉండి, ఎక్కడైనా లోటుపాట్లు జరిగేటువంటి పరిస్థితి కానీ, అవినీతి జరిగే పరిస్థితి కానీ ఉందంటే అక్కడ నాయకత్వం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉందని మనం అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పుడే ప్రజలకు మంచి జరుగుతుంది, అప్పుడే ప్రజలు మనల్ని నమ్ముతారు, అప్పుడే ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వము, మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వం అని, నిజాయితీ ప్రభుత్వం అని నమ్ముతారు. అప్పుడే మీకు కూడా నాయకత్వం వస్తుంది, మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరిగేటువంటి పరిస్థితుల్లో నాయకత్వం ఉంటుంది, మీకు గౌరవం ఉంటుంది. మీకు గౌరవం ఉంటే మాకు గౌరవం ఉంటుంది, మనకు గౌరవం ఉంటే పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ గౌరవం ఉంటుందనేది మనం అందరం గ్రహించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నాయకులు తెలుసుకోవాలి,
ఈరోజున ఈ కార్యక్రమం చిన్న కార్యక్రమం అయినా ఎందుకు నాకు పట్టుదలగా తిరుగుతాడనంటే పెద్ద ఎత్తున ఉన్నటువంటి రైతాంగాన్ని మనం అందరూ విస్మరిస్తాం. ఎంతసేపు మనం నాయకులు మేము ఆలోచన చేస్తామంటే సీసీ రోడ్లు కావాలంటాం, లేదు లో వోల్టేజ్ ఎప్పుడన్నా అప్పుడు చెప్తాం. ఎరువుల గురించి ఎప్పుడు ప్రస్తావించారు? ఎవరైనా ప్రస్తావించినారు? మండల నాయకులు ప్రస్తావించరు. అది ఇప్పుడు కాదు, గడిచిన 20 రోజులుగా నేను రాజకీయాల్లో ఉన్నా, నాకు కూడా తెలియని అంశం అదే. మొన్నటి రోజున ఒక మండలానికి పోతే అప్పుడు రైతు అడిగితే అప్పుడు నేనే తప్పు తెలుసుకొని ఈ కార్యక్రమం ప్రతి కార్యక్రమంలో కూడా నేను భాగస్వామ్యం కావాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం భాగస్వామ్యం అవుతాను. మీకు కూడా నాయకులు చెప్తా ఉన్నారు, ఇది బృహత్తరమైనటువంటి కార్యక్రమం. రైతాంగాన్ని ఎప్పుడు కూడా విస్మరించకూడదు. మనం ఇళ్లలో ఆడవాళ్ళని కంటతడి పెట్టించిన, మనకు అన్నం పెట్టే రైతన్న కంట్లో నీళ్లు చూసినా ఆ ప్రాంతం బాగుపడేదనేది చరిత్ర చెప్తా వస్తుంది. కాబట్టి వారి మంచి కోరి మనం పనిచేయాలని చెప్పేసి కూడా నాయకులందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి విన్నవిస్తూ ఉన్నారు. మనం ఎప్పుడు విస్మరిస్తాం. ఎంతసేపు సీసీ రోడ్డు ఉంటే చాలు. ఇప్పుడు వస్తే 2 రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. 2 రిప్రజెంటేషన్స్ కూడా ఈ రోడ్డు గురించే. మీరు అందరూ నిజాయితీగా చెప్పండి, 4 సంవత్సరాల పాటు కదిరి నుంచి రాయచోటు రోడ్డు మీకు అందుబాటులోకి వచ్చిందా? మనం తెచ్చినాం. ఈ రోడ్డు కూడా కాంట్రాక్టర్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కాంట్రాక్టర్ ఇబ్బంది పెడతా అంటే దాని మీద కూడా ఒక లెటర్ ఇప్పించేసి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం కూడా అడిగేసి ఈ పని మొదలు పెట్టడానికి ప్రతిపాదనలు పైకి పంపించాం. తొందరలోనే ఈ రోడ్డు పనులు కూడా మొదలు పెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎవరైతే ఈ రోడ్డు అక్కడ దాకే ఉందో తలుపుల మండలం దాకే దాని బట్రేపల్లి వరకు కూడా కొనసాగించేటువంటి రోడ్డు ప్రతిపాదనలు పంపినాం. అక్కడ దాకా కూడా తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తద్వారా మీ మండలానికి కూడా ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే వస్తుందో అమరావతి నుంచి బెంగళూరు పోయే రోడ్డు, అక్కడ బట్రేపల్లి దగ్గర ఓదులపల్లి దగ్గర మీకు కనెక్టివిటీ వస్తుంది. ముందు పోతే మల్కల్ చెరువు దగ్గర అది కూడా మేము ఆలోచన చేసి ముందుకు తీసుకుపోతాం. అది కూడా వాస్తవ పరిస్థితుల్లోకి తీసుకొస్తాము. తొందరలోనే ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాము. అంతేకాకుండా నీటి ఎత్తులు ఏదైతే తాగడానికి కూడా మొన్నటి రోజున ఎంపీడీ వాళ్ళకు కావచ్చు, ఇరిగేషన్ వాళ్ళకు కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో కావచ్చు మేము మీటింగ్ పెట్టుకొని సమావేశం పెట్టుకొని మండల పార్టీ కన్వీనర్లను కూడా కూర్చోబెట్టుకొని ఎంపీడీఓ గారికి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 15th ఫైనాన్స్ 15వ ఆర్థిక ప్రణాళిక సంఘంలో ఉన్నటువంటి నిధులన్నీ కూడా తాగునీటికి కేటాయించమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. తద్వారా ఏ మండలంలో ఏ గ్రామంలో కూడా నీటి ఎద్దడికి లేనటువంటి పరిస్థితులు 4 నెలలు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతని విస్మరించద్దని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీకు ఎవరికైనా తాగునీటి ఇబ్బంది ఉంటే మాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీరు ఎవరు తిరగాల్సిన అవసరం లేదు. వెంటనే అర్ధగంటలోనే మీకు దాని పరిష్కారం ఏంటనేది కూడా మీకు వాట్సాప్ ద్వారానే పంపిస్తాం. మీరు ఇక్కడ నుంచి కదిరికి వచ్చి 10 మందిని వెంటేసుకొచ్చేసి ఆడ ఎండలో నిలబడి నేను లేకుంటే నన్ను తిప్పుకొని వచ్చేవారు కాసుకొని మళ్ళా నా మీద కోపం పెంచుకొని ఇవన్నీ లేకుండా వాట్సాప్ పెట్టండి. మేము ఖచ్చితంగా స్పందిస్తాం, ఖచ్చితంగా పనిచేయాలనేది ఒక కృతనిశ్చయంతో ఉన్నాం. మీకు మంచి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులైనటువంటి మేము కానీ మా పార్టీ నాయకులు కానీ మేమందరూ కూడా మీ మంచి చేసేటువంటి ఆలోచనతోనే ముందుకు పోతున్నాం. కాబట్టి మమ్మల్ని విశ్వసించి మీకు ఏదైనా సమస్య ఉంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. కానీ గుంపులుగా పాతకాలంలో ఉన్నట్లు ఇప్పుడు ఉచిత బస్సు వచ్చింది, ఆడవాళ్ళు రాగలుగుతారు కానీ మొగోళ్ళు అయితే రాలేరు. మీరు రావద్దండి, టైం వేస్ట్ చేసుకోవద్దని వాట్సాప్ మెసేజ్ పెట్టండి.